హలో ఎవ్రీవన్, అందరికైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఇప్పుడైతే నేను మా టౌన్షిప్లో ఎలా చేస్తారో చూపిద్దాం అన్నట్టుగా వచ్చాను. సో ఆల్రెడీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి అండ్ ఇంకైతే ఫ్లాగ్ హోస్టింగ్ అయితే అవ్వలేదు. సో మీతో షేర్ చేసుకుంటా. సో తప్పకుండా అయితే చూడండి. అండ్ మేమైతే ఆల్మోస్ట్ 8 o'clock అయితే పోయినాం. అప్పటికి ఇంకేం అవ్వలేదన్నమాట. అప్పుడే స్టార్ట్ అవుతుండే. అండ్ అక్కడ నిల్చున్నారు కదా, సో సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు, పోలీస్ వాళ్ళు, అలాగే వాచ్మెన్స్, ఇంకా స్కూల్ పిల్లలు అనమాట. సో అలా ఒక లైన్లో ఫార్మేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ 1 week ప్రాక్టీస్ చేస్తారు అలాగా ఉండడానికి ఫార్మేషన్కి. ఇంకా స్పీచ్ ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా చాలా ఉంటాయి. సో చాలా టైమే పడుతుంది. అండ్ చూస్తున్నారు కదా, ఒక వెల్కమింగ్ అనేది ఎంత గ్రాండ్గా ఉంటుంది అంటే, సో అకార్డింగ్ టు మన పొజిషన్ ఉంటుంది. అది చాలా ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది కదా. పొజిషన్లో ఉంటే మనకు కూడా ఇట్లా వెల్కమింగ్ ఇస్తారు కదా. సో ఆ డే కోసం వెయిట్ చేయాలి. ఏం చేస్తాం, అందరికీ అదృష్టం రాదు. ఇక్కడ సీజీఎం జిఎం వాళ్ళకైతే ఇలాగా గ్రాండ్ వెల్కమింగ్ అయితే ఇస్తారు. గ్రాండ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఇట్లాగా బ్యాచ్ పెట్టేసి ఇంకా ఆ ఫ్లోర్ నుంచి నడుచుకుంటూ రావాలి. అసలు అది ఎంత బాగా అనిపించింది అంటే, నా బాబుకి చెప్పాను, బేట నువ్వు కూడా మంచిగా చదువుకుంటే ఇలాంటి పొజిషన్లో వస్తుంది అండ్ నీళ్ళు వెనకాల ఇలా సెక్యూరిటీస్ ఉంటారు, సో ఆ పొజిషన్కి రావాలి అని చెప్పాను. కానీ అదొకటి ఒక హ్యాపీగా ఉంటుంది కదా, సరే మనం కూడా ఇలాగ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా. అండ్ ఇలాగైతే వెల్కమింగ్ అయితే బాగా చేసిండ్రు. అండ్ మేమైతే ఫస్ట్ టైం అన్నమాట టౌన్షిప్లో ఫ్లాగ్ హోస్టింగ్ చూడడం. బికాస్ ఎప్పుడు కూడా మేము అవుట్ ఆఫ్ టైంకి వచ్చేస్తాం. ఈసారి కొంచెం మీ అందరితో షేర్ చేసుకుందాం అన్నట్టుకైతే ఇంకా వెళ్ళి వీడియో ఫస్ట్ ఉండాలన్నట్టుకైతే వచ్చాము. నా ఫీలింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. మీకు కూడా ఇలా అనిపించి ఉంటే కమెంట్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. అదేంటిదో ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నా కూడా అందులో ద స్పెషల్ అనేది మన ఫ్లాగే ఉంటుంది. అసలు ఆ కలర్స్ కానీ, సో అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఒక్కసారి మనం అలా రోడ్ మీద పోతున్నా కూడా, సో ఏదైనా కలర్లా కనిపిస్తే మన ఫ్లాగ్ కనిపించింది అనుకోండి, అది అసలు ఆ ప్లెజర్ అనేది వేరే అనిపిస్తుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా చూస్తున్నప్పుడల్లా. ఇలాగైతే ఇంకా సెక్యూరిటీస్ వాళ్ళు, ఇంకా పిల్లలందరూ కూడా ఇంకో లైన్ ఫార్మేషన్ ఉన్నారు కదా, సో ఇంకా వాళ్ళందరూ కూడా మార్చ్ ఫాస్టింగ్ చేస్తారు మొత్తం ఒక సర్కిల్గా. ఎంత ఏది చేసినా కూడా మన చిన్నప్పటిది స్కూల్లో చేసిన ఈవెంట్ లెక్క నాకు ఎక్కడ అనిపించట్లేదు టౌన్షిప్లో అయితే. బికాస్ వైబ్స్ అనేది అది అసలు ఏం లేదు. ఎందుకు అంటే వీళ్ళు స్కూల్లో చేయరనమాట. సో గ్రౌండ్లో ఇంకా అందరు ఇంకా అక్కడనే గ్యాదర్ అవుతారు. బికాస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా అక్కడనే గ్యాదర్ అవ్వాల్సిందే. నాకు అనిపిస్తుంది అట్లీస్ట్ స్కూల్ వాళ్ళకి సపరేట్గా చేసిండ్రు అనుకోండి, పిల్లలు కొంచెం యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, సో అసలు నేషనల్ ఫ్లాగ్ అంటే ఏంటిది, యాంథమ్ అంటే ఏంటి అని తెలుసుకుంటారు కదా. సో అదొక్కటి నాకు మిస్సింగ్ అనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఇలాగైతే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ అవుతుంది. మన చిన్నప్పుడు స్కూల్లో అయితే ఇండిపెండెన్స్ డే రోజు పోకపోతే 5 రూపీస్ 10 రూపీస్ ఫైన్ పెడతారు. ఇక్కడ అలా ఏం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ హ్యూమిడిటీకి అసలు టూ మచ్ అంటే టూ మచ్ చెమట. మేము పోయినప్పుడు ఒక తీరు ఉండే, అక్కడ ఉన్న పావు గంటనే అసలు మాకు వశపడలేదు అనమాట. కానీ కొంచెం సేపు ఉండాలి, చూడాలి అన్నట్టుకైతే ఉన్నాము. కానీ ఎక్కువసేపు అయితే అసలు అవ్వలేదు. బికాస్ పిల్లలకు కూడా ఏం బ్రేక్ఫాస్ట్ ఏం తినిపించలేదు, డైరెక్ట్గా వచ్చేసినాం. అండ్ అప్పటికైతే మేము 10:30 వరకు ఉండే. అప్పటికి చాలా అంటే చాలా ఘోరంగా హ్యూమిడిటీ ఉండే అనమాట. ఇంక వచ్చేసి కాసేపే ఉండి వెళ్ళిపోయాము. మొత్తం అయితే మేము కవర్ చేయలేకపోయినాం అనమాట. అండ్ ఇలాగైతే మన ఐఓసీఓలో 15 years జాబ్ చేసిన వాళ్ళకి, అంటే ఇంకా ప్లస్ వాళ్ళకి సన్మానం చేసి ఇంకా వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఇలాగైతే కొన్ని యాక్టివిటీస్ అది జరిగాయి. మా టౌన్షిప్లో అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట. ఇలాగైతే పానిపత్ రిఫైనరీ టౌన్షిప్లో అయితే ఇలాగ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయ్యాయన్నమాట. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా టౌన్షిప్ గురించి నా కమెంట్ సెక్షన్లో బ్రీఫ్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అంటే ఏం చూపించినా అక్కడ నచ్చడానికి అని అనుకుంటారేమో. జస్ట్ మీకు గ్రౌండ్ ఎలా ఉంటుంది, సో ఇలా సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయని చూపిద్దాం అన్నట్టుగా అయితే చూపించాను. టౌన్షిప్ గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కిస్తే మన న్యూ వీడియోస్ మీకు వచ్చేస్తాయి. అండ్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.